ఈ వీడియో చూసే ముందు మిగతా 8 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. మా ఇద్దరికి పెళ్ళయింది. అర్జున్ నన్ను వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్కు తీసుకొని వెళ్ళి, నువ్వు ఈ ఇంటి లక్ష్మీదేవివి, కుడికాలు లోపలికి పెట్టిరా బంగారం అని నన్ను లోపలికి తీసుకొని వెళ్ళాడు. అర్జున్ ఆ మాట అనగానే నాకు మా నాన్న గుర్తుకు వచ్చాడు. మా నాన్న కూడా అంతే, ఎప్పుడు నువ్వు మా ఇంటి లక్ష్మీదేవి తల్లి అంటూ ఉండేవాడు. ఆ మరుసటి రోజు అర్జున్ వాళ్ళ ఆఫీస్లో, బాస్ చెప్పు అర్జున్, ఏదో మాట్లాడాలని అన్నావు. బాస్ నాకు ఒక 4 days లీవ్ కావాలి. అర్జున్, నువ్వు ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంప్లాయీ. వారంలో ప్రతి శనివారం ఆదివారం ఆల్రెడీ సెలవులు కంపెనీ ఇస్తుంది కదా, మళ్ళీ సెపరేట్గా సెలవులు ఎందుకు పెట్టడం చెప్పు. అయినా క్లయింట్స్ నుంచి ప్రెజర్ ఎలా ఉంది నీకు తెలుసు కదా, ఈ టైంలో ఎందుకు చెప్పు సెలవులు పెట్టడం. ప్లీజ్ అర్జున్, కొంచెం అర్థం చేసుకో. లేదు బాస్, మీరే నన్ను అర్థం చేసుకోవాలి. నేను నిన్న మ్యారేజ్ చేసుకున్నాను. ఇంట్లోకి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి, అందుకే లీవ్ అడుగుతున్న బాస్. వాట్, పెళ్ళి చేసుకున్నావా? ఏమిటయ్యా, కనీసం పెళ్ళికి పిలవలేదు. సారీ బాస్, ఏమనుకోకండి, ఎమర్జెన్సీగా చేసుకోవాల్సి వచ్చింది, అందుకే ఎవ్వరికి చెప్పలేదు, ఏమనుకోకండి. ఎమర్జెన్సీ ఏంటి, లవ్ మ్యారేజా? అవును బాస్. ఓ గుడ్. ఎనీవే కంగ్రాచులేషన్స్. పద వెళ్ళి మన స్టాఫ్కి కూడా ఒక మాట చెబుదాం. వాళ్ళ బాస్ స్టాఫ్ అందరికీ కనిపించేలా ఒక చోట నిల్చొని, మై డియర్ స్టాఫ్, అందరికీ ఒక గుడ్ న్యూస్. మన అర్జున్ నిన్న ఈవినింగ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అర్జున్ మన అందరికీ రేపు అర్జున్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చి వాళ్ళ వైఫ్ని పరిచయం చేస్తాడు. అది విన్న అర్జున్ కంగారుగా బాస్ చెవిలో, బాస్ ఇంట్రడ్యూస్ చేయడం వరకు ఓకే, కానీ డిన్నర్ ఏంటి? పెళ్ళి బాబు, నువ్వు చేసుకుంది పెళ్లి భోజనాలు మానేద్దామని అనుకుంటున్నావా ఏంటి? అదేం లేదు, రేపు పార్టీ నువ్వు ఇవ్వాల్సిందే. బాస్ ఏంటి బాస్ ఇలా బుక్ చేశావు? అసలు తనకి వంట వచ్చో రాదో కూడా నాకు తెలియదు. తనకి రాకపోతే నువ్వు వండు, ఏం పర్వాలేదు, వచ్చి తినేసి ఆశీర్వదించేసి వెళ్తాం. అర్జున్ ఇంటికి వచ్చి ఆఫీస్లో మొత్తం జరిగింది తనకు చెప్పాడు. ఆఫీస్ స్టాఫ్ మొత్తం ఒక 40 మంది దాకా ఉంటారు. నాకు శ్రమ లేకుండా హోటల్ నుండి ఫుడ్ తెప్పించి వాళ్ళకి డిన్నర్ ఏర్పాటు చేశాడు. వచ్చిన వాళ్ళు స్టాఫ్ మొత్తానికి నన్ను పరిచయం చేశాడు. ఆ డిన్నర్ పార్టీలో అర్జున్ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి మాతో కేక్ కట్ చేయించారు. చాలా హ్యాపీగా అనిపించింది. డిన్నర్ పార్టీలో, మై డియర్ స్టాఫ్, అర్జున్ పెళ్లి చేసుకున్న సందర్భంగా మన కంపెనీ వాళ్ళు అర్జున్కి 20 days లీవ్ శాంక్షన్ చేసింది. అండ్ అంతేకాదు, ఈ 20 రోజులు అర్జున్కి కులు మనాలి ఫ్రీ హనీమూన్ ట్రిప్. అక్కడ అర్జున్ పైసా కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు. మొత్తం ఖర్చంతా కంపెనీదే పే చేస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అర్జున్ అని బాస్ చెప్పేశాడు. కులు మనాలి అనగానే నేను అర్జున్ చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే మేమిద్దరం ఒకటైంది కూడా కులు మనాలిలోనే కదా. అందువల్ల ఆ డిన్నర్ పార్టీ చాలా బాగా జరిగింది. కానీ ఒకే ఒక్క లోటు, అదే మా అమ్మ నాన్న అక్కడ లేకపోవడం. వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుండు అనిపించింది. అమ్మా నాన్న అక్కడ లేకపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. హే ఇందు, ఏంట్రా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు లేరా. ఏంటి బుజ్జి, అమ్మ నాన్న గుర్తుకు వచ్చారా? అవునురా, ఎందుకో వాళ్ళని చాలా మిస్ అవుతున్నట్టు అనిపించింది. అర్జున్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది. పిచ్చి ఇందు, మరేమనుకున్నావు? అమ్మ నాన్న అంటే నువ్వు వర్రీ అవ్వకు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు. వాళ్ళు నిన్ను వాళ్ళకు దూరం చేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదురా. రేపే వెళ్ళి ఒకసారి మీ నాన్నతో మాట్లాడడానికి ట్రై చేస్తా, సరేనా? ఆ మరుసటి రోజు అర్జున్ మా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన అర్జున్ ఎప్పుడొస్తాడా, నాన్న ఒప్పుకున్నారా లేదా అని 1000 కళ్ళతో ఎదురు చూశాను. అర్జున్ రానే వచ్చాడు. సంతోషంగా అర్జున్ దగ్గరికి వెళ్ళి, నాన్న ఎలా ఉన్నారు? నా మీద కోపం తగ్గిందా? నాన్న ఏమన్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. కానీ అర్జున్ నుంచి ఎలాంటి సమాధానం లేదు.
మౌనంగా అలా కూర్చొని ఉన్నాడు. అర్జున్లో ఏదో తెలియని బాధ. మా ఇంట్లో అర్జున్కి ఏదో అనుకోని సంఘటన ఎదురైందని అర్థం చేసుకున్నాను. సారీరా అర్జున్, మా ఇంట్లో నిన్నేమైనా అన్నారా? అదేం లేదు, నువ్వేం మనసులో పెట్టుకోకు. రేపు మనం ఊరు వెళ్ళాలి కదా, లగేజ్ రెడీ చేయి. కులు మనాలి వెళ్ళి అక్కడ మా హనీమూన్ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేశాం. ట్రిప్ ముగించుకొని మేము మళ్ళీ వైజాగ్ చేరుకున్నాం. ఇక అప్పటి నుంచి మొదలయ్యాయి మా కష్టాలు. మేము మా ఫ్లాట్కు దగ్గరికి చేరుకోగానే మా రూమ్ బయట ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. రండి సార్, మీ గురించే ఎదురు చూస్తూ ఉన్నాను. నా గురించా? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు సార్, మీరు వచ్చిన వెంటనే ఈ పేపర్ మీకు ఇమ్మని ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. అలాగే మిమ్మల్ని 48 గంటల్లో ఫ్లాట్ ఖాళీ చేయమని కూడా చెప్పమన్నారు. వాట్? ఫ్లాట్ ఖాళీ చేయాలా? అయినా ఖాళీ చేయమని ఎవరు చెప్పారు? ఏమో, మన ఆఫీస్ వాళ్ళే వచ్చి చెప్పి వెళ్ళారు. ఇదిగోండి ఈ పేపర్ తీసుకోండి. అర్జున్ సెక్యూరిటీ గార్డు దగ్గర పేపర్ తీసుకొని ఓపెన్ చేయగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది అర్జున్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిందే. అర్జున్ నీ ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్లు అందులో ఉంది. అర్జున్ కంగారుగా, ఇందు నువ్వు ఇంట్లోనే ఉండు, కంగారు పడకు, నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అసలు ఏమైందో తెలుసుకొని వస్తాను అని అర్జున్ వాళ్ళ ఆఫీస్కి బయలుదేరాడు. ఉద్యోగం నుంచి తీసేశారు అనే కోపంతో వాళ్ళ బాస్ రూమ్లోకి సరాసరి వెళ్ళిన అర్జున్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బాస్? నన్ను అసలు జాబ్ నుంచి ఎందుకు తీసేశారు? సారీ అర్జున్. ఏంటి బాస్, ఏం జరిగింది? అసలు రీజన్ లేకుండా నన్ను ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తారు? మన ఆఫీస్ పర్సనల్ ఫైల్స్ మిస్ అయ్యాయి. ఫీల్డ్లో మనకు పోటీగా ఉన్న నెక్సాన్ కంపెనీ వాళ్ళకి చేరాయి. సో వాట్ బాస్, నాకు వాటికి ఏమిటి సంబంధం? ఫైల్స్ ఎలా మిస్ అయ్యాయి అని ఆరా తీస్తే ఆ ఫైల్స్ నువ్వే మన ఆఫీస్ నుంచి దొంగలించి వేరే కంపెనీలకు ఇస్తున్నావని తెలిసింది అర్జున్. వాట్ బాస్, అసలు ఏం చెప్తున్నారు? నేనెందుకు అలా చేస్తాను? ఏమో అర్జున్, నువ్వు అలా చేయవని మాకు తెలుసు, కానీ నా పై వాళ్ళకు తెలియదు కదా. వాళ్ళు ఉన్న పలంగా నిన్ను ఉద్యోగం నుంచి తీసేసి వెంటనే నీ మీద పోలీస్ కేసు పెట్టమన్నారు. కానీ నేనే రీసెంట్గా పెళ్ళయిందని పోలీస్ కేసు అయితే నీ లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేశాను. ఏంటి బాస్ ఇది? ప్లీజ్ అర్థం చేసుకోండి. సారీ అర్జున్, ఈ విషయంలో నేను నీకు ఏం హెల్ప్ చేయలేను. అర్థమైంది. నా ఎదుగుదల చూసి ఎవరో కావాలనే ప్లాన్గా ప్రకారం చేశారు. చూస్తా వాళ్ళ అంతు చూస్తా అని అర్జున్ కోపంగా రూమ్ నుంచి బయటకి వెళ్తున్న అర్జున్ని, నీ వల్ల బాస్ అర్జున్ని అని పిలిస్తే అర్జున్ వెనక్కి తిరిగాడు. అర్జున్, మన ఆఫీసులో అందరికంటే నువ్వే నాకు నచ్చిన ఎంప్లాయ్. అసలు ఆఫీసులో మచ్చలేని అర్జున్ ఇవన్నీ చేస్తాడా అని అనుమానం వచ్చింది. ఎలా అయినా కనిపెట్టాలని ఈ విషయం మీద ఆరా తీశాను. మన ఆఫీస్లో నీ మీద ఎవరికి ఎటువంటి కోపం లేదు. అలా అని వేరే కంపెనీ వాళ్ళకి కూడా నీ మీద పగ ఏం లేదు. నువ్వు అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటావు. నీ ఉద్యోగం తీసేయమని చెప్పిన మన పై ఆఫీసర్ దగ్గర పనిచేసే ప్యూన్కి డబ్బులు పడేస్తే అప్పుడు చెప్పాడు ఇదంతా. చేసింది ఎవరో కాదు అర్జున్, మీ వైఫ్ ఇందు వాళ్ళ అమ్మే. వాట్? ఏంటి బాస్ మీరు చెప్పేది? మా అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుంది? ఏమో అర్జున్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయినా నాకు మాత్రం ఏం తెలుసు ఆవిడ ఎందుకు ఇలా చేసిందో. బహుశా నువ్వు ఇందును వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా, అందువల్ల అయి ఉండొచ్చు. సరే అర్జున్, ఇక నువ్వు బయలుదేరు. మళ్ళీ ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది. నేను నీతో మీ అత్తగారి గురించి చెప్పిన విషయం బయట ఎవరికి చెప్పొద్దు అర్జున్. ఎవరికైనా తెలిస్తే నా ఉద్యోగం పోతే. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.